ఐసోసెలస్ ట్రెపీజియం అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెపీజియం అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఈక్వల్గా కనుకుంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అని అంటాం. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ప్యారలల్గా ఉండి అన్ఈక్వల్గా ఉంటే దాన్ని ట్రెపీజియం అని అంటాం. ఆపోజిట్ సైడ్స్ ఏబిసిడి ఈ రెండు ప్యారలల్ కానీ అన్ఈక్వల్, వీటిని జాయిన్ చేస్తే నాకు ఏసీబీడి లైన్ వచ్చినాయి. ఇవి రెండు ప్యారలల్ సైడ్స్. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏంటి? నాన్ ప్యారలల్ సైడ్స్ ఏసీబీడి. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏంటి? ఏసీబీడి, ఏసీబీడి నాన్ ప్యారలల్ సైడ్స్. నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక ఈక్వల్గా ఉంటే దానిని మనము ఐసోసెలస్ ట్రెపీజియం అని అన్నాం. దానిని మనము ఐసోసెలస్ ట్రెపీజియం అన్నాం. క్వశ్చన్ చదవండి. హైట్ ఎంత ఇచ్చాడు? 12. ఓకే, ఇది 12, ఇది 12. లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఎంత ఇచ్చాడు? 15. ఏడీ లెంత్ ఎంత ఇచ్చాడు? 15. ఏడీ లెంత్ ఎంత ఇచ్చాడు? 15. ఏరియా ఆఫ్ ట్రెపీజియం కనుక్కోమన్నాడు. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాము. నాకు ఒక ట్రెపీజియం ఇచ్చాడు కన్నా. ట్రెపీజియం అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అన్ఈక్వల్, నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి ఈ కండిషన్లో, ఎందుకంటే అది ఐసోసెలస్ ట్రెపీజియం. హైట్ ఇచ్చాడు, డయాగ్నల్ ఇచ్చాడు. అరే మనకు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏం తెలుసు? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ అని తెలుసు, కానీ ప్యారలల్ సైడ్స్ లేదు కదా ఇక్కడ. అంటే ఈ క్వశ్చన్ మీరు డిఫికల్ట్ అనుకొని సాల్వ్ చెయ్యరు. అదే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం ఏం చేస్తామంటే, ఆలోచించండి సార్. ఏసీ పేపర్ ఫోల్డింగే అంతా. ఇది ఏసీ, ఇది బీడి, ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే ఐసోసెలస్ ట్రెపీజియం అన్నాడు. ఇది హైట్, ఇది కూడా హైట్. ఈ మొత్తం సిజర్ తీసుకొని ఇటు కట్ చేయండి. కట్ చేసి దీన్ని ఇటు పుల్ చేయండి. ఈ 12ను కట్ చేస్తున్నా, కట్ చేసి దీని మీద పెడుతున్నా. డెఫినెట్గా పెట్టొచ్చు, ఎందుకంటే ఇది కూడా 12, ఇది కూడా 12. అట్లా అయిపోతే నాకు ఫిగర్ ఏమైపోయింది? ఇది వచ్చేసరికి ఇది ఎంత అయింది? హైట్ ఎంత ఇచ్చాడు? డయాగ్నల్ ఇది 15 ఇచ్చాడు, ఇది 12 ఇచ్చాడు. ఇది 90 degrees. ఆల్రెడీ మనకు తెలుసు 3, 4, 5 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్. దాన్ని 3తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది 9, 12, 15. 15, 12, ఇది 9, ఇది 12, ఇది 9. అంటే ఒక ట్రెపీజియం అనేది మనకు రెక్టాంగిల్గా మారింది ఎప్పుడు? అది ఐసోసెలస్ ట్రెపీజియం అయినప్పుడు. అసలు ఏం ఫార్ములా యూజ్ చేయలేదు. మళ్ళీ చూడండి, మీకు అర్థం కాకపోవచ్చు. ఈ మొత్తము హైట్ అనేది 15 కన్నా, ఈ మొత్తం 15, ఇది మాత్రం మనకి ఎంత ఇచ్చాడు? హైట్ 12 ఇచ్చాడు, డయాగ్నల్ 15 ఇచ్చాడు. ఇది 12, ఇది 12. ఈ రెండు సేమ్. దీన్ని కట్ చేసుకుంటున్నా, కట్ చేసి అటు దిప్పా, అంటే ఈ 12ను దీని మీద పెడుతున్నా. ఇది ఇక్కడ ఫుల్ అయిపోయింది. మీకు అర్థమైంది కదా? ఇదొకటి, ఇదొకటి. ఒక రెక్టాంగిల్ అనేది రెండు రైట్ యాంగిల్లకు మర్జ్ చేస్తే వచ్చేస్తుంది కదా. ఈ పీస్ కట్ చేసిన, ఇక్కడ ఈ పీస్ కట్ చేసి ఈ పీస్ పైన పెట్టిన, డెఫినెట్గా పెట్టొచ్చు. ఎందుకనంటే ఏసీ అనేది బీడీకి సమానము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది చక్కగా కట్ చేసి బీడీ పైన ఏసీ అమరుస్తా. నాకు చక్కగా రెక్టాంగిల్ వచ్చింది. రెక్టాంగిల్లో ఇది 15, 12 అంటే ఇంకోటి 3, 4, 5 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్. 3తో మల్టిప్లై చేస్తే మనకు ఎంత వచ్చింది? 9, 12, 15. 15, 12 మిస్ అయింది ఎంత? 9. సో ఇది 9, ఇది 9, 12, 12. 12 9s are ఎంత? ఇది 108. 12 9s are 108. అంత ఈజీగా మనము జామెట్రీ అండ్ మెన్సురేషన్ ని పేపర్ ఫోల్డింగ్ తోటి మనం ఎలా అయితే ఎంఎస్ వర్డ్ లో కట్ కాపీ పేస్ట్ యూజ్ చేస్తామో అంత ఈజీగా మనము కట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి ఫార్ములా లేకుండా సాల్వ్ చేయొచ్చు. మంచి ప్రాబ్లము. ఈ రెండింటిని నాకు తెలిసి తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ఎవరైనా టీచర్ చెప్పారో తెలియదు. ఈ కాన్సెప్ట్ ని పెద్ద పెద్ద బుక్స్ లో, అంటే బైబుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అయిన హంగేరియన్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఆర్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ .com ఈయన పెద్ద పెద్ద వెబ్సైట్ లో వీటిని వర్చువల్ పొజిషనింగ్ అనే కాన్సెప్ట్ అంటాం.